అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, ట్యాంక్ బండ్ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. జూలై 26 నుంచి 31 దాకా నగరంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, చూడొచ్చు, హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం నుంచే హైదరాబాద్ లోని సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. రానున్నటువంటి 2-3 గంటల వరకు కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా పశ్చిమ రాజస్థాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడన కేంద్రం ఏర్పడింది. దాంతో పాటుగా నిన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఉన్న వాయుగుండం కొనసాగుతుంది అంటూ కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ప్రజెంట్ అయితే ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. కొంత ఉదయం నుంచి కూడా కొంత ఉక్కపూట కావచ్చు, దాంతో పాటుగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సందర్భంగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండంగా ఏదైతే బలపడినటువంటి నేపథ్యంలో రానున్న 24 గంటలు ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద హైదరాబాద్ నగరంలో రానున్నటువంటి 3 గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సునీత, అయితే వంశీ, మరోపక్క ఇంకా రానున్న 5 రోజులు కూడా ఈ భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. దీనికి సంబంధించిన అధికారులు ముందస్తు ఏర్పాట్లు ఏమైనా చేసుకుంటున్నారా? ప్రధానంగా మనం చూస్తే మాత్రం అధికారులు చెప్పిన వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం ఈ వాయుగుండ ప్రభావం అనేది కొంత తెలంగాణ పైన ప్రభావం ఉంటుంది, కానీ మేజర్ ఎఫెక్ట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ మీదనే ఉండే అవకాశం ఉంటుంది. ఫర్దర్ గా రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా అటు ఏదైతే ఎండ తీవ్రతతో పాటుగా సాయంత్రం కాగానే చల్లటి వాతావరణం ఏర్పడుతుంది, వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే మనం గత 4 రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాము. ఈవినింగ్ కాగానే కొంత మంచి వర్షాలు కురుస్తున్న సందర్భం మంచిర్యాల కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, ఇలా పలు జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షపాతం నమోదైనటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా లోటు వర్షపాతం చూస్తే మాత్రం దాదాపుగా 25 సెంటీమీటర్లు, ఏదైతే 20% మేర లోటు వర్షపాతం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజెంట్ రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో కొంత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అధికారులు చెప్పడం జరిగింది. ఎలినినో ప్రభావం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు అనేవి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది అంతా ఒకే విధంగా ఉండకపోవచ్చు అనేది కూడా ఐఎండీ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే సునీత. అయితే వంశీ, మరోపక్క ఇప్పుడు మీరు అన్నట్లు కూడా ఈ ఎల్నినో ప్రభావం చాలా మటుకు కనిపించింది. అయితే ఇప్పుడు రైతన్నల స్పందన ఏంటి దీనిపైన? వ్యవసాయ శాఖ ఏమైనా కీలకమైన సూచనలు చేసిందా?
ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం వ్యవసాయ శాఖ కూడా పంటలకు సంబంధించి ఆచితూచి వేయాలని సూచించడం జరిగింది. దాంతో పాటుగా వర్షాభావ పరిస్థితులు అనేవి మనకు స్పష్టంగా కనబడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు కొంత జాగ్రత్త వహించాలని కూడా ముందస్తుగా సూచించడం జరిగింది. నీటి వాడకం తక్కువ ఉన్న ఏదైతే పంటల పైననే కొంత మక్కువ చూపాలని రైతులకు సూచనలు జారీ చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. వరికి సంబంధించి కూడా నీటి అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి వరికి సంబంధించి కూడా కేవలం మార్కెట్ లో డిమాండ్ ఉన్నటువంటి విత్తనాలను మాత్రమే రైతులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ ఏవైతే ఖరీదైనటువంటివి మార్కెట్ లో డిమాండ్ ఉన్నటువంటివి వడ్లు పండిస్తేనే బోనస్ ఇస్తామంటూ కూడా అటు రైతులకు తాయిలాలు ప్రకటించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. మొత్తం మీద చూస్తే మాత్రం తాగునీటి అవసరం ఏదైతే సాగునీటి సంబంధించి కొంత రైతులకు గడ్డు కాలంగానే ఉంటుందని చెప్పాలి. మరో పక్క నిన్న సీతక్క కూడా మీడియా ఏదైతే అధికారులతోటి రివ్యూస్ నిర్వహించిన నేపథ్యంలో తాగనీటి అవసరానికి సంబంధించి కూడా మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఏదైతే అధికారులు ఎలాంటి ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలనే అంశం మీద కూడా ముందస్తుగానే సమావేశం నిర్వహించుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద రైతులకు మాత్రం కొంత గడ్డు కాలమే. అటు వాతావరణ శాఖ అధికారులు కూడా సూచించడం జరిగింది. నీటి వాడకం తక్కువ కలిగినటువంటి పంటలను వేసుకోవాలంటూ కూడా సూచనలు జారీ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే సునీత. అయితే మరోపక్క దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఏమైనా కీలకమైన సూచనలు చేస్తారా? ఈ వాతావరణం వల్ల సడన్ గా వాతావరణం కూడా మారింది కాబట్టి దీనివల్ల ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఏమైనా సూచనలు చేస్తారా? ఖచ్చితంగా సీజనల్ చేంజెస్ కి సంబంధించి ముందస్తుగానే ఎప్పుడు కూడా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ సమావేశం నిర్వహిస్తూ ఉంటుంది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే అంశం సంబంధించి కూడా కావచ్చు. దాంతో పాటుగా ఆసుపత్రిలో సన్నద్ధత ఒక్కసారిగా వైరల్ ఫీవర్స్ కనుక పెరిగితే ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా ట్రీట్మెంట్ అందించాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా గత కొన్ని సంవత్సరాలకు కూడా ప్రభుత్వాలు రివ్యూ సమావేశాలు నిర్వహిస్తుంటాయి. ఈ సంవత్సరం కూడా అలాగే నిర్వహించడం జరిగింది. కానీ ఈ సంవత్సరం టోటల్ డిఫరెంట్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే కొంత వర్షాభావ పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అయినా కూడా అక్కడక్కడ వర్షాలు పడ్డా కూడా ఈ క్లైమేట్ చేంజెస్ తో కూడా అనేక రకాలమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని చోట్ల వర్షాలు పడి మురికి పేరుకపోవడం, అపరిశుభ్ర వాతావరణం ఏర్పడడం, దీంతో దోమల వ్యాప్తి పెరగడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలనేది కూడా వైద్యారోగ్య శాఖ సూచిస్తా ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి కూడా రివ్యూ మీటింగ్స్ కూడా అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.